హలో పీపుల్, అందరు ఎలా ఉన్నారండి? ఈరోజైతే మనకు సుబ్రహ్మణ్య షష్ఠి కదా. అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. మేమైతే మార్నింగే టెంపుల్కి వచ్చేసాము. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, అది కూడా ప్రత్యేకమైన రోజు. ఎవరికైతే సంతానం ఆలస్యం అవుతుందో, వివాహం ఆలస్యం అవుతుందో, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉంటాయో, అనారోగ్యంతో బాధపడుతుంటారో, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ఖచ్చితంగా ఈ కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. స్వామివారైతే ఎందుకు జన్మించింటారంటే తారకాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి జన్మించారు. దేవతలందరూ కోరుకోవడం వల్ల. సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా పవర్ఫుల్ గాడ్ కదండి. ఇక్కడైతే పాము రూపంలో ఒకటి రెడీ చేసి పెట్టారు. ఎందుకా అని డౌట్ వచ్చింది. లోపల గడ్డి పెట్టి పైన క్లాత్తో ఇలా చుట్టి పెట్టారు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామిని సర్పాకారంలో పూజించాలి కాబట్టి అందుకోసం దాన్ని రెడీ చేశారని దర్శనం తర్వాత అర్థమైంది నాకైతే. మీరు కూడా చూస్తారు, వెయిట్ చేయండి. ఇక్కడ వల్లి అమ్మవారు, వల్లి దేవసేన అమ్మవార్లు స్వామివారి భార్యలు. స్వామిని చూడండి ఎంత చక్కగా అలంకరించారో. అసలు రెండు కన్నులు చాలడం లేదు, అంత అద్భుతంగా ఉన్నాడు స్వామి. నాతో పాటు మీరు కూడా వీక్షించి కాస్త పుణ్యం మీకు కూడా దక్కాలని ఈ వీడియో చేయడం జరిగింది. తర్వాత అయితే కళ్యాణం కూడా చేశారు వల్లి దేవసేన అమ్మవార్లతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఈ కళ్యాణం చూసిన వాళ్ళకు కూడా చాలా మంచి జరుగుతుందని చెప్తారు. అందుకే నేనైతే వీడియో చేస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓం శరవణ భవాయ నమః. థ్యాంక్ యూ పీపుల్.